మైదుకూరుకు చెందిన అందే పాపయ్య మహేష్ మీడియాతో మాట్లాడుతూ మార్చి 8న మాచనూరు సమీపంలో సుబ్బరాయుడు అనే వ్యక్తి లారీ నిలిపివేయగా బద్వేల్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అయితే పోలీసులు లారీపై కేసు నమోదు చేయడం జరిగినప్పటికీ అక్రమ రేషన్ బియ్యం తరలింపు విషయమై ఎటువంటి దర్యాప్తు జరిపినట్లుగా కనిపించలేదని మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మార్చి 8న జరిగిన సంఘటనలకు సంబంధించి అప్పటికి బద్వేల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా మార్చి 25న బ్రహ్మంగారి మఠానికి చెందిన పోలీస్ స్టేషన్లు తమపై మరో కేసు పెట్టడం అన్యాయమని మహేష్ ఆరోపించారు. అప్పచెప్పడం జరిగినది. దానికి మేము అక్కడ పోలీసు వారికి దాని గురించి చెప్పి స్టేషన్లో అప్పచెప్పారు. దాని ప్రతిఫలంగా మేము రేషన్ బియ్యాన్ని కలిగిన లారీని పట్టించినందుకు సూసిరెడ్డి ప్రసాద్, మాచనూరు సుబ్బరాయుడు అనే ఇద్దరు వ్యక్తులు, ఈ రైస్ మిల్ ఓనర్లు, వారి యొక్క డ్రైవర్ సహాయంతో మేము ఈ నెల 8వ తేదీ జరిగితే ఈ నెల 25వ తేదీ బద్వేల్ పిఎస్లో పోలీస్ స్టేషన్లో మా మీద అక్రమంగా కేసు బనాయించారు. బ్రహ్మంగారి మఠ పిఎస్లో ఎస్ఐ చంద్రశేఖర్ గారి సహాయంతో మా మీద అక్రమ కేసు బనాయించారు. దానికి మమ్మల్ని ఈ నెల 25వ తేదీ విచారణ పేరుతో పిలిపించి బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్లో గత 3 రోజులుగా మంగళవారం, బుధవారం, బేస్తవారం 3 రోజులుగా మమ్మల్ని విచారణ పేరుతో 3 రోజుల స్టేషన్ పిలిపించి విచక్షణారహితంగా ఏమ్రా మీరెవరు రేషన్ బియ్యాన్ని లారీని పట్టించడానికి, మీకేం సంబంధము, మీకేం హక్కు ఉంది పట్టించడానికి అని చెప్పి విచారణ పేరుతో 3 రోజులు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి విచక్షణారహితంగా కొట్టడం జరిగినది. దానికి ప్రతిఫలంగా ఇతనికి పోలీసు వారు ఇచ్చిన బహుమతి చేయి విరవడం జరిగినది. 8వ తేదీ జరిగితే 25వ తేదీ ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా? మరి మంచి బియ్యం అయితే ఆ రోజు చేయొచ్చు కదా. మరి బద్వేల్ పోలీస్ స్టేషన్లో మేము లారీ అప్పచెప్పినాము, మేము థెఫ్ట్ చేసినాము, లారీని ఆపి డ్రైవర్ దగ్గర సెల్లు తీసుకుని డబ్బు డిమాండ్ చేసినప్పుడు బద్వేల్ స్టేషన్లో 8వ తేదీ ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? 25వ తేదీ బ్రహ్మంగారి మఠంలో ఎందుకు ఇవ్వాల్సింది వచ్చింది అంటే దీని వెనుక ఏముందో ఏదో మాత్రము ఇది దీంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మీరే తేల్చాలి. మరి ఈ మిల్లులు దీంట్లో వ్యాపారం అక్రమం కాదు సక్రమం అన్నప్పుడు మీరు ఇన్ని రోజులు ఇప్పుడు గత 8వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఎందుకు మిల్లులు తెరచడం లేదు? మరి మీరు చేసేది సన్న బియ్యం అన్నారు కదా, వ్యాపారము జీలకర్ర మసూరు అయ్యన్నారు కదా, రేషన్ బియ్యం కానప్పుడు మీ మిల్లులో వడ్లకు వచ్చేసి 2%, బియ్యానికి వచ్చేసి 1% ట్యాక్స్ కట్టాలా? మరి మీరు ఏమైనా కడతారా? ఈ ట్యాక్స్ అంతా బయటికి తీయండి ఒకసారి. గవర్నమెంట్ అధికారులు ట్యాక్స్ తీయండి, ఎంత కడుతున్నారని. మరి మీరు చేసేది వ్యాపారం వచ్చేసి అక్రమము కానీ సక్రమం అంటున్నారు. మరి ఇది ఎంతవరకు అంటే మీ మీద ఏదైనా ఎదురు తిరిగితే, ఒక సామాన్య ప్రజలు తిరిగితే స్టేషన్లో 2024 సంవత్సరంలో 9వ నెలలో అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అంటే రేషన్ బియ్యం దొంగగా వ్యాపారం చేస్తారంటే లారీని పట్టుకొని సీజ్ చేశారు. మరి అప్పుడు దొంగ వ్యాపారం చేస్తారంటే కదా అతను. మరి ఈరోజు నేను వ్యాపారం చేయలేని అడ్డంటారు. మరియు ఇదే ఈ నెల 2025లో ఈ మార్చిలో 8వ తేదీ లారీ కూడా ఇదే మాచనూరు సుధీర్ అనే వ్యక్తితోనే లారీ ఉంది. 2024లో లారీ అదే, 2025లో అదే లారీ. మరి వ్యాపారం చేసేది దొంగ రేషన్ బియ్యమే కదా. పేరుకేమో జిల్లా బీజేపీ జిల్లా కన్వీనర్, అసెంబ్లీ కన్వీనర్ హోదా, పదవులేమో అలంకరణ, లోపల చేసే వ్యాపారము దొంగ వ్యాపారాలు, దొంగ రేషన్ బియ్యం, దొంగ రేషన్ వ్యాపారం చేయడము, వ్యాపారాలు చేయడము. మరి ఇది ఎంతవరకు నిజము? రేషన్ బియ్యం అక్రమం చేయొచ్చా? మనం మోడీ గారు ఏమని చెప్పారు? పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఎంతో మంది సీసీ కెమెరా తీయండి, చుట్టూ ఉన్నది మైదుకూరు టౌన్ లో చుట్టూ రేషన్ బియ్యం ఉన్నాయి కదా, ప్రతిదీ ఉంది. మరి మీరు మేము దొంగలం కాదన్నారు కదా. మరి దొంగ బియ్యం పట్టించినందుకు మేము దొంగలమని మమ్మల్ని ముద్ర వేశారు. అంటే దొంగ బియ్యం